హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమన్ సూర్య వ్లాగ్ వీడియోస్ ఇన్ తెలుగు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే నా రియల్ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే మన జీవితంలో మనం ఎక్కడో ఒక చోట పుడతాం, ఎక్కడో చదువుకుంటాం, ఎంతోమంది మిత్రులను కలుస్తాం, మళ్ళీ ఉద్యోగరీత్యా మళ్ళీ ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతాం, లేకపోతే ఎక్కడో సెటిల్ అవుతాం. సో ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి ఉంటే భర్త ఒక దగ్గర ఎంప్లాయీ జాబ్ చేస్తాడు, అంటే భార్య ఒక దగ్గర జాబ్ చేస్తాడు. అంటే ఈ దైనందిన జీవితంలో ఎక్కడెక్కడ ఉంటామో, ఎక్కడ మనం సెటిల్ అవుతామో తెలియని పరిస్థితి. కొత్త మిత్రులని కలుస్తుంటాం, పాత వాళ్ళని మర్చిపోతుంటాం. కొత్త వాళ్ళు కొంతమంది మన గురించి ఏం తెలియకుండా హెల్ప్ చేస్తుంటారు. కొంతమంది అసలుకి మన పుట్టినప్పటి నుంచి మన ఫ్రెండ్స్ అయినా కూడా కొంతమంది అసలు హెల్ప్ చేసే స్థితిలో ఉండి కూడా మనకు అసలు కనీసం ఎలా ఉంది అన్న సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఎలా ఉంది, అయ్యో మనల్ని ఎక్కడ హెల్ప్ చేయమని అడుగుతారని తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని మీరు కూడా మీ లైఫ్లో ఎదుర్కొని ఉండవచ్చు. సో అలాంటి సంఘటననే నా లైఫ్లో జరిగింది. అంటే మేము చిన్నప్పుడు హాస్టల్లో చదువుకున్నప్పుడు రెసిడెన్షియల్ రాజపేట, ఇప్పుడు యాదాద్రి జిల్లా అయింది, ఇంతకుముందు ఉమ్మడి జిల్లా నల్గొండ జిల్లా ఉండే. అయితే అక్కడ మేము జాయిన్ అయినప్పుడు శివకృష్ణ అని మా మిత్రుడు ఉండే. ఆ అబ్బాయి నేను చిన్నప్పుడు ఏదో గొడవ అయ్యి కొట్టుకోవడం వల్ల 6th 7th అడిగిన ఏదో జరిగి ఉంటుంది. అప్పుడు జరిగిన గొడవ వల్ల మేము 2002లో 10th చదవడం జరిగింది. సో 6th క్లాస్ నుండి 2002 అంటే 97లో జాయిన్ అయ్యాం. 2002 వరకు 5 years వరకు అసలు 6th 7th స్టాండర్డ్లో అయిన గొడవ 10th క్లాస్ వరకు అలాగే కొనసాగింది. అసలు మేమిద్దరం ఒకటే క్లాస్లో ఉన్నా కూడా మాట్లాడుకోకుండా అట్లనే కంప్లీట్ 10th కూడా కంప్లీట్ చేసాం. తర్వాత ఇంటర్మీడియట్కి భువనగిరి ఏరియాలో రెసిడెన్షియల్ మళ్ళీ జాయిన్ అయ్యాం. అయినా కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. అంటే ఒక 4 years అసలుకి కనీసం కూడా హాయిరా ఎట్లా ఉన్నావు ఏంటి అని కూడా చిన్నప్పుడు అనుకోలేదు. మరి ఎందుకు ఆ చిన్నతనంలో ఎంత గొడవ అయిందో తెలియదు. ఏదో చిన్న ఫ్రెండ్స్ చాడీలు చెప్పారని ఏదో ఇట్లా గొడవ జరిగింది. అయితే ఆ గొడవ అట్లా జరుగుతూ ఇంటర్మీడియట్ కంపెనీ అతను బైపీసీ, నేను ఎంపీసీ తీసుకున్నాను. అయిపోయిన తర్వాత ఎక్కడో అక్కడ వెళ్ళిపోయాం. అతను బిలాంగ్స్ టు మిర్యాలగూడ ఏరియా అతను. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇంటర్మీడియట్ అక్కడ డిగ్రీ అక్కడ జాయిన్ అయ్యారు. నేను హైదరాబాద్కి బీఎస్సీ కోసం నేను ఇక్కడ రావడం జరిగింది. సో అట్లా 3 years అయిపోయిన తర్వాత నేను ఎంఎస్సీలో జాయిన్ అయ్యాను ఉస్మానియా యూనివర్సిటీలో. సో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీ కొంచెం సబ్జెక్టులు ఉన్నాయి మిగిలిపోయినాయి. సో ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సప్లిమెంటరీ కోసం ప్రిపేర్ అవుతున్నా. 2007లో ఇది జరిగింది. సో అనుకోకుండా నా మిత్రుడు ఎవరో నా నెంబరు అబ్బాయికి, శివకృష్ణ అబ్బాయికి నా నెంబర్ ఇచ్చారు. అయితే వాడు ఇంటర్మీడియట్ ఒకటేసారి కంప్లీట్ చేసాం. నేను ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళిపోయాం. సో ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు కూడా మేము పెద్దగా మాట్లాడుకుంది కూడా లేదు. కాబట్టి హాయ్ అంటే హాయ్ అనేంతవరకు ఉండే. సో చిన్నప్పుడు గొడవ అయ్యింది, అది అట్లా ముందుకు వెళ్తూ ఇంటర్మీడియట్లో మేము మాట్లాడుకోలేదు. ఆ టీనేజ్లో సరిగా మాట్లాడుకోలేదు. ఏదో హాయ్ రా అంటే హాయ్ అని అనుకునేవాళ్ళం. తర్వాత ఒక 2004లో ఇంటర్మీడియట్ అయిపోయింది. ఆ తర్వాత వాడు డిగ్రీ అక్కడ వెళ్ళి డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. వాడు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. తర్వాత అనుకోకుండా హైదరాబాద్లో నా నెంబర్ ఎవరో ఇచ్చారు, అతన్ని కలవడం జరిగింది. మేము అనుకోకుండా కలిసినప్పుడు వాడు అరేట్ల సంగతి మనం ఏంటి ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకున్నారంటే నేనే తీసుకెళ్ళి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉస్మానియా హాస్పిటల్ లేడీస్ హాస్టల్ వెనకాల ఉన్న ఓపెన్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు జాయిన్ అయినప్పుడు కలిసాం. మళ్ళీ వాడు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా డిగ్రీ అడ్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్ డిగ్రీ ఓపెన్ డిగ్రీ యూనివర్సిటీ ఉంటుంది. సో లేడీస్ హాస్టల్ వెనకాలని ఉంటుంది. టువార్డ్స్ తార్నాక రూట్లో ఆర్ట్స్ కాలేజ్ స్టాప్, ఎంఎంటీఎస్ బస్ స్టాప్, రైల్వే స్టాప్ కూడా ఉంటుంది అక్కడ. సో అక్కడ జాయిన్ అయ్యాడు వాడు. జాయిన్ అయిన తర్వాత 3 years మళ్ళీ కట్ అయిపోయాం. మళ్ళీ మా కమ్యూనికేషన్ కట్ అయిన తర్వాత నేను డిగ్రీ పాస్ కావడం, ఎంఎస్సీ జాయిన్ కావడం, ఉస్మానియా యూనివర్సిటీకి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత అలా జరుగుతున్నాడు. వాడు డిగ్రీ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా బీఈడీ రాశాడు. సో డిగ్రీ పాస్ అయ్యాడు, ఓపెన్ డిగ్రీ పాస్ అయ్యాడు. బీఈడీ ఫస్ట్ ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చి 4th ర్యాంక్ వచ్చింది. ఓయూలో సీట్ పెట్టాడు. తర్వాత వాడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్ఆర్బీ అలానే ఓపెన్ డిగ్రీ చేస్తున్నప్పుడు ఆర్ఆర్బీ కోచింగ్ వెళ్ళడం అంతా జరిగింది. కోచింగ్ వెళ్ళిన తర్వాత జాబ్ వచ్చింది. సో నాకు ఎంఎస్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది. నేను జాబ్ చేస్తున్న మిర్యాలగూడ ఏరియాలో. తర్వాత
వాడు జాబ్ వచ్చిన తర్వాత ఆర్ఆర్బీగా ట్రాకింగ్గా జాబ్ వచ్చింది. ట్రాకింగ్ జాబ్ వస్తే అరే నేను జైన్ అవుతుంది గుంటూరుకి వెళ్ళాలి ట్రైనింగ్ వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవురా, సో కొంచెం ఒక 1000 కావాలరా అంటే సరే రా అని చెప్పి నేను ఏటీఎం ట్రైన్ డ్రా చేసి ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత వాడు ట్రైనింగ్ వెళ్ళాడు, ట్రైనింగ్ కంప్లీట్ చేసినాడు. మళ్ళీ అదే మిర్యాలగూడ సరౌండింగ్ ప్లేస్ అక్కడ సరౌండింగ్ ప్లేస్లోనే వానికి పోస్టింగ్ ఇచ్చారు, పోస్టింగ్ చేస్తున్నాడు. అయితే వాడు ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పుడు మేము చిన్నప్పుడు గొడవ పెట్టుకున్నాం, ఇంటర్మీడియట్లో కూడా అంతా లేదు, డిగ్రీలో వచ్చాడు వాడు, ఎవరిని గెలవ కూడా నన్ను మాత్రం వచ్చి గెలిచాడు. సో నేను హెల్ప్ చేశాను. సో హెల్ప్ అనేది ఎవరైనా చేస్తారు, హెల్ప్ చేస్తడం ముఖ్యం కాదు. వాడు మన హెల్ప్ చేసిన దాన్ని మనకు సలహా ఇచ్చాను, జస్ట్ కెరీర్ గైడెన్స్ ఇవ్వడం వల్ల వాడు నాకు చెప్పినారే మా ఫ్రెండ్ నాకు చెప్పాడని చెప్పి వాడు డిగ్రీ కంప్లీట్ చేయడం, బీఈడీ మంచి ర్యాంక్ కొట్టడం, తర్వాత జాబ్ కొట్టడం చకా అలా జరిగిపోయిన తర్వాత కూడా వాడు ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్కి చూపించకుండా నాకే వచ్చి చూపించాడు, అరే ఇట్లా సంగతి నాకు ఇట్లా జాబ్ వచ్చింది అక్కడ నువ్వు ఇచ్చిన సలహా వల్ల సపోర్ట్ వల్ల నేను ఈ జాబ్ కొట్టడం జరిగింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అని చెప్పి నా ఫ్రెండ్ నాకు చెప్పడం జరిగింది. సో అంటే ఈ ఒక్కోసారి ఎన్నో జీవితంలో ఎన్నో జరుగుతుంటే మనం ఏం చేస్తామో తెలియదు, ఎవరు ఎక్కడ మన జీవితాన్ని ఎక్కడ టర్న్ చేస్తారో తెలియదు. సో ఎవరితో కూడా గొడవ పెట్టుకోకూడదు. అంటే మేము చిన్నప్పుడు గొడవ పెట్టుకునేది అసలు అతని నిర్దేశం నేనే అయ్యాను. అంటే లైఫ్లో ఎక్కడ ఎవరితో మన లైఫ్ టర్న్ యూటర్న్ తీసుకుంటూ తెలియదు. అంటే మా ఫ్రెండ్ అంటాడు ఎప్పుడు ఫోన్ చేసిన, అరే బాగున్నావారా అని అంటే, అరే నువ్వు చేసిన హెల్ప్ వల్ల, నువ్వు ఇచ్చిన సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నారా, లేకుంటే శివకృష్ణ వాడు ఎక్కడో హోటల్ మేనేజ్మెంట్ చిన్న జాబులు హోటల్లో పని చేసుకుంటూ అరకొర జీతాలు తీసుకుంటూ ఎంత ఇబ్బంది పడుతూ ఉండేవాడిరా, అరే థ్యాంక్స్ రా అని చెప్పి అంటుంటాడు నా ఫ్రెండ్. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన జీవితాలు ఎక్కడ ఎవరిని కూడా చులకన భావంతో చూడకూడదు. ఎవరి సహాయం, మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు. అంటే దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. ఈరోజు మిత్రుడైన వాడు రేపు శత్రువు కాకుండా పోడు, ఈరోజు శత్రువుగా ఉన్నవాడు రేపు మిత్రుడు కూడా అవుతూ ఉండొచ్చు. అంటే చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవాలి, పొందిన సహాయాన్ని మర్చిపోకూడదు అనే సామెత నాకు గుర్తొస్తుంది. అంటే ఒకవేళ మనం సహాయం చేశామనుకోండి, ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు ఈ రోజుల్లో, ఇవాళ సహాయం చేసి అరే అవును బాబా ఇవాళ చేసినావు, నా అయితే నీకే నేను కూడా చేసుకో అని ఎంతోమంది అంటుంటారు. మీ జీవితంలో కూడా ఎంతోమంది ఇలాంటి వాళ్ళు తరచుగా బంధువులలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎదురవుతుండొచ్చు. సో ఇలాంటి అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు ఎవరు అట్లా హెల్ప్ చేయలేరు, అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరు. కానీ నా వల్ల ఒక మిత్రుడు అతని లైఫ్లో సెటిల్ అయ్యాడు. సో స్టిల్ హీఈస్ ట్రయింగ్ ఫర్ అదర్ బిగ్ పోస్ట్ ఇన్ హిజ్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్. ఈజ్ డూయింగ్ జాబ్ యాజ్ ట్రాకింగ్గా జాబ్ చేస్తున్నాడు మిర్యాలగూడ డివిజన్లో. సో నా మిత్రుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, నాకు కూడా 2-3 సార్లు హెల్ప్ చేశాడు. అతనికి మంచి జరగాలని కోరుకునే మొదటి వ్యక్తుల్లో నేను ఒకరిని. సో ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరితో కూడా వైరం తెచ్చుకోకూడదు అని నేను ఇంత ఒక 15-20 సంవత్సరాల తర్వాత నా మిత్రుని గురించి నేను గొప్పగా చెప్పే అవకాశం నాకు ఇచ్చాడు వాడు. ఎందుకంటే నేను చెప్పిన సపోర్ట్ వల్ల, నేను ఇచ్చిన గైడెన్స్ వల్ల, నాకు తెలిసి నాకు గైడెన్స్ ఇవ్వడం వల్ల వాడి లైఫ్లో ఎదిగాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఒక మంచి నేమ్ తీసుకొచ్చాడు, వాడు మంచిగా సెటిల్ అయ్యాడు. అంటే ఒక చిన్న కూలి పని చేసేవాడు, వాడు క్యాటరింగ్ వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునే స్టేజ్ నుంచి గవర్నమెంట్ ఆర్ఆర్బీ ఎంప్లాయీ స్థాయికి ఎదిగాడు. అంటే ఈ విజయం చిన్నది కావచ్చు, కానీ వాడు అనుభవించిన పరిస్థితుల నుంచి వాడు ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న జాబ్ అయితే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. సో ఇలాంటి దీనివల్ల కొంచెం ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒకరికైనా ఓకే బాగుంది అని అనిపించి ఉండొచ్చు, అట్లా అనుకోవాలని, మీకు కూడా కొంచెం ఎంతో కొంత మోటివేషన్గా ఉండాలని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? హ్యావ్ ఎ గ్రేట్ డే. దిస్ ఇస్ సుమన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్.